సో రక్తనాళాలు ఇలా కుచించుకుపోవడం వల్ల ఎటువంటి సమస్య అంటే ఫస్ట్ ఎలా గుర్తించాలి? అది ఎలా ఉంటుంది మేడం ఆ సమస్య అనేది? సో మామూలుగా చలికాలంలో రక్తనాళాలు కన్స్ట్రిక్ట్ అవ్వడం అనేది పెద్ద సిమ్టమాటిక్ ఉండదు. కానీ స్పెసిఫిక్‌గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే సేమ్ మామూలు హార్ట్ అటాక్ ఎలా వస్తదో అలానే వస్తది. అంటే ఛాతీ మీద బరువు అనిపించడము, ఇలా పిండేసినట్టుగా అనిపించడం. సెంటర్‌లో ఉంటది. చాలా మంది అనుకుంటారు ఓన్లీ లెఫ్ట్ సైడ్ అంటారు. మన బెల్లీ బటన్ నుంచి గొంతు వరకు ఎక్కడైనా ఉండొచ్చు కార్డియాక్ పెయిన్. గొంతులో, జాలో, రైట్ ఆర్మ్, లెఫ్ట్ ఆర్మ్, సెంటర్ మెయిన్‌లీ సెంటర్‌లో బరువు వేసేసినట్టుగా అది చెమటలతో పాటు, ఆయాసంతో పాటు కళ్ళు తిరగడము, నడిచినప్పుడు పెరగడము, కూర్చున్నప్పుడు తక్కువ అవ్వడం అనేది కొన్ని లక్షణాలు. అది కార్డియాక్ పెయిన్ అనడానికి. ఓకే. సో యాక్చువల్‌గా ఇప్పుడు మీరన్నారు స్మోక్ చేసే వాళ్ళు మానేయాలి అని. ఇలాంటి సీజన్‌లో చలి ఎక్కువగా ఉంటే కొంతమంది డ్రింక్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు డ్రింక్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు అంటే డ్రింక్ అనేది వాళ్ళకి కొంచెం ఆ చలి తగ్గటానికి అనేది చెప్తూ ఉంటారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు డ్రింక్ చేయకుండా ఉండటమే మేలు కదా? డ్రింక్ చేయకుండా ఉండడమే మంచిది. సిగరెట్ స్మోకింగ్ అయితే 0 ఉండాలి. దానికేం పర్మిసిబుల్ లిమిట్ ఉండదు. 0 సిగరెట్స్ అంటే 0, 0, 0. డ్రింక్స్ పర్మిసిబుల్ లిమిట్ ఉందంటే ఒక 1 or 2 డ్రింక్స్ పర్ వీక్ చేస్తే పర్వాలేదు. ఓకే. అంటే అంతవరకు స్టడీస్‌లో కూడా మంచిది అని కాదు. బెనిఫిట్ అని ఉండదని కాదు. కానీ అంతవరకు పర్వాలేదు. సిగరెట్ స్మోకింగ్ అంత హార్మ్‌ఫుల్ కాదు డ్రింకింగ్. ఓకే. బట్ స్టిల్ వీలైనంత వరకు ఎస్పెషల్లీ ఆల్రెడీ కార్డియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, వేరే బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి డ్రింక్ ఎంత తక్కువ తాగితే అంత మంచిది.